అందరికీ నమస్కారం. సమాచార హక్కు చట్టం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉల్లంఘించబడుతుందో ఒకసారి గమనించండి మిత్రులారా. అది కూడా వైద్య ఆరోగ్య శాఖలోనే ఎక్కువ శాతం. ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యాలయాలైన హైదరాబాద్ నుండి అప్ టు జిల్లా క్యాడర్ వరకు, రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి జిల్లా కార్యాలయాల వరకు ఏ విధంగా మీకు సమాచార హక్కు చట్టం ఉల్లంఘించబడుతుందో చెప్తాను. మొన్న జరిగినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్లో ఆర్టీఐ యాక్టివిస్ట్ ఒక అతను ఎవరెవరికి ట్రాన్స్ఫర్లు జరిగినాయి, యూనియన్ నాయకుల పేరు మీద ఎవరి లెటర్లు వచ్చినాయి, ఆ లెటర్లకి ఎవరికి మినహాయింపు ఇచ్చారు అని వివరాలు అడిగితే ఈ శాఖల అధిపతులైన మహానుభావులు అంతా ఇన్ఛార్జ్ పాలనే, అంతా ఇన్ఛార్జ్ పొట్టలో ఛార్జ్ చేసుకుంటారు. వాళ్ళంతా వారి పాలనలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అదట, ఇదెక్కడ విచిత్రం, అదట వ్యక్తిగత భద్రతకు ముప్పట. జనరల్ ట్రాన్స్ఫర్లు వ్యక్తిగత భద్రతకు ముప్పేదిరా నాయన. ఎవరు చెప్పాడు? ఒక పక్క ఆర్టీఐ చెప్తూనే ఉంది ట్రాన్స్ఫర్లు కానీ ఎస్ఆర్లు కానీ ఉద్యోగికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు తప్ప ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. వ్యక్తిగత వివరాలు ఏంది? వాడు బ్యాంక్ బ్యాలెన్స్, వాడు ఆధార్ కార్డు, ఏట్ల మందు కాట్లే పడుతుంది, వాడికి ఏముంటుంది ఇంకా? అవి మాకెందుకు? మరి తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు అడ్డం వచ్చింది, సమాచార హక్కు చట్టం ద్వారా వ్యక్తిగత భద్రతకు ముప్పు వచ్చింది. మరి డిఎంఈలో వానికి అడ్డం వచ్చింది అక్కడ. కానీ తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారి దగ్గరనే పాపం అడ్డం రాలేదానికి ఎంతమంది కేరు, ఏమేమి ఎట్లా చేశారని వివరాలు మొత్తం ఇచ్చిండు. కానీ తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ వాళ్ళకి రాని సమాచార హక్కు చట్టం, అడ్డం రాని సమాచార హక్కు చట్టం ఇవాళ డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి డిఎంఈ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏమి దుర్మార్గం ఇది? ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు వీళ్ళు? అసలు మీరు భారతదేశంలో పుట్టారు కదా నాయన, మీరు భారతదేశ పౌరులే కదా. సిగ్గు అనిపించట్లే మీకు కొద్దిగా? చట్ట ఉల్లంఘన చేసినందుకు, భారతదేశ న్యాయ వ్యవస్థను గౌరవించినందుకు, భారతదేశ పార్లమెంటును గౌరవించినందుకు మీకు సిగ్గు అనిపించట్లేదు కొద్ది కూడా? అక్కడ వాడికి అడ్డం వస్తుంది, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో నేనే ఒక ఆర్టీఐ ఇస్తే నా కేసు విషయంలో ఒక మిత్రుడు సమాచార హక్కు చట్టం అడిగితే మరి తెలిసి మాట్లాడతారా, తెలవక మాట్లాడతారా, ఆ తప్పులు బయటపడతాయని బయటపడతారా, వాళ్ళు దొంగతనం బయటపడుద్దని చెప్పేసి మాట్లాడతారా? నాకైతే అర్థం కావట్లేదు. కానీ నా విషయంలో కోర్టుకి ఏమి రాసి ఇచ్చారు అని మేము ఆర్టీఐ సమాధానం అడిగితే అది ప్రజా ప్రయోజనాలకు సంబంధించింది కాదు, ప్రజా ప్రయోజనాలు దాగి లేవు అని మేము భావిస్తున్నాము. చెత్తము నా కొడుకులు, వాళ్ళకి చదువు వచ్చా రాదా? తీసుకొచ్చిందే దరిద్ర పోస్తు. ఒక డిపిఎంఓ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ ఏవోగా పెట్టారంటే సిగ్గు అనిపిస్తుంది. ఏ ఆఫీసుకు పోయినా ఒక డిపిఎంఓ ఇన్ఛార్జ్ అని నేను చెబుతా ఉంటే అరే ఇది ఎక్కడ విచిత్రం రా నాయన అంటారు. వీళ్ళకి మాత్రం సిగ్గు శరం లేదు, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అనే విధంగా తయారయ్యారు. మీరు భారతదేశంలో పుట్టారు, భారతదేశంలో పెరిగారు, భారతదేశ సంపద తింటున్నారు, భారతదేశంలో ఉన్నత హోదాలు అనుభవిస్తున్నారు, భారతదేశ డిగ్రీలు అనుభవిస్తున్నారు, భారతదేశ ప్రజలు కట్టిన సొమ్ము ద్వారా మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీకు సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించే దమ్ము ధైర్యం ఎక్కడుందిరా నాయన మీకు? ఒకడో ఇద్దరికి శిక్షలు పడితే కానీ ఈ దుర్మార్గులు మాటిండు. భద్రాద్రి కొత్తగూడెంలేమో సమాచార హక్కు చట్టం అయితే ఉద్యోగాలు పీకేసి రోడ్డు మీద వేసిన చరిత్ర. డైరెక్టర్ ఆఫ్ హెల్త్లేమో వ్యక్తిగత భద్రతకు ముప్పు. మరి వైద్య విధాన పరిషత్తులో రాలే, వ్యక్తిగత భద్రతకు ముప్పు రాలే.
ఈ దొంగలకే డిఎంఈకు డిహెచ్కి వచ్చింది. అంతే ఉంటుంది మరి, ఇన్ఛార్జీల పాలన అంతే ఉంటుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే కోరుతా ఉన్నా మిమ్మల్ని, దయచేసి సమాచార హక్కు చట్టాన్ని కమిషన్ నియమించండి, ఈ ఇన్ఛార్జి పాలన తీసేయండి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పోస్ట్ కానీ, అటు కమిషనర్ పోస్ట్ కానీ, డిఎంఈ పోస్టులు కానీ ఒక ఐఏఎస్ కంట్రోల్లో పెట్టండి సార్. ఇటువంటి నీచులకి, చట్ట ఉల్లంఘనకు పాల్పడే వాళ్ళకి కొద్దిగా గొప్పైన జ్ఞానం వస్తుంది. దయచేసి మమ్మల్ని, మా ఆవేదన, మా యొక్క బాధ అర్థం చేసుకోండి సార్. మీరు రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు దీన్ని సమాచార హక్కు చట్టాన్ని కాపాడండి. సమాచార హక్కు చట్టం ద్వారా ఉల్లంఘనలకు ఏ అధికారి పాల్పడినా వాడిని జైలు శిక్ష చేయాలి, వాడిని చట్టానికి అనుగుణంగానే శిక్షించాలి, భారత రాజ్యాంగానికి లోబడి శిక్షించాలి. అంతే తప్ప వీళ్ళని వదిలే ప్రసక్తి వద్దు. వీళ్ళని వదిలితే ఇంకోటి తయారవుతాడు. మీరే చెప్తున్నారు అవినీతి అంతం నా పంతం అని. దయచేసి సార్ ఇది పెద్ద అవినీతి కుంభకోణం సార్ ఇది. దయచేసి మీరు చర్యలు తీసుకోవాలి, కమిషన్ వెంటనే నియమించండి. ఇటువంటి ఒక ఇద్దరు ముగ్గురు దుర్మార్గులకి శిక్షలు పడితే తప్ప వీళ్ళు దారికి వచ్చే ప్రసక్తి లేనట్లుగా అవుపిస్తా ఉంది మాకు. తప్పుడు కేసులు పెడతారట మా మీద. పెట్టుకోండి, ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు మీ ఇష్టం అది. రేపు పొద్దున కోర్టుకు సమాధానం చెప్పాల్సింది మేము కాదు, మీరే చెప్పుకోవాలి బిడ్డ. మీరు చేసిన పనులు ఒక భారతదేశ పౌరుడిగా నాకు సిగ్గు అనిపిస్తుంది, కానీ నవ్విపోదుడు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు మీకుంది. సరే, ఎవడు కర్మ వాడే అనుభవిస్తాడు. అంతేకాకుండా ఆ శ్రీకాంత్ చరిత్ర ఏమైందో ఈ రోజు వరకు తెలవదు. దాన్ని విడిచిపెట్టను. అది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారి దగ్గర కూడా రోజు కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. దయచేసి నాకు అందరూ, నా తప్పు ఉంటే ఎవరు క్షమించొద్దు, తప్పు లేకపోతే నాకు సాయం చేయండి. ఇట్లు మీ శంకర్.